డిష్ ఏంటంటేనండి అరటికాయ, ఇది అరటి పువ్వండి ఇది. అరటి పువ్వు. ఈ అరటి పువ్వులోంచి ఇందులో మధ్యలో ఇలా ఉంటాయన్నమాట. ఇవి తీసేయాలి. ఇవి లేతే గనక చేదొచ్చేస్తుంది కర్రీ. సో, ఇలా అనమాట. దీని అరటి పువ్వు అనమాట. అరటి పువ్వులోంచి వస్తాయి ఇవి. సో, నెక్స్ట్ వచ్చేసరికి వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, తాలింపు గింజలు. నెక్స్ట్ వచ్చేసరికి ఇవేంటి అంటే వార్చినటువంటి కందిపప్పు అండి. నెక్స్ట్ కరివేపాకు. అంతే, ఇంకేం వేసుకోవాలండి. లేకపోతే చేదుగా ఉంటుందన్నమాట. ఇలా పిండేసి తీసేసుకోవాలి. తర్వాత బాయిల్ చేసుకోవాలి. ఉండేటటువంటి ఒగరంతా పోతుందన్నమాట. కొంచెం వేగిన తర్వాత సాల్ట్ కూడా వేసేసుకోవాలండి సరిపడినంత. ఉడికించిన పప్పు కలుపుకోవాలండి. ఇది ఫైనల్ అవుట్పుట్.